ఈ రోజైతే 30 డే వార్ అయితే ఇరాన్లో ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. చుట్టుపక్కల ఉండే ఏవైతే దేశాలు ఉన్నాయో గల్ఫ్ కంట్రీస్, సౌదీ కానీ, ఇరాన్ కానీ, ఖతార్ కానీ, ఇలా ఏవైతే ఉన్నాయో అన్నిటికీ కూడా ఇలా అమెరికా, ఇజ్రాయెల్ ఇలా అన్ని దేశాలకు కూడా ఇరాన్ అయితే మిసైల్స్ అయితే కంటిన్యూగా పంపిస్తుంది. అందులో 83rd మిసైల్స్ అంటే చాలా వరకు మిసైల్స్ అయితే చాలా బల్క్లో అయితే వెళ్తుంటాయి కదా. మిసైల్స్ అంటే అవి వెళ్ళి అక్కడ ఉండే ఒక ప్లేస్లో పడి అక్కడ బ్లాస్ట్ అనేది అయితే జరిగి అక్కడ ఉండే చాలా వరకు అయితే ఆ దేశంలో నష్టం అయితే జరుగుతుంది. 83rd మిసైల్ అయితే దానిలో బల్క్లో మిసైల్ వెళ్తున్నప్పుడు అందులో ఒక్కొక్క మిసైల్ పైన ఇరాన్ ఏమని రాసిందంటే, థ్యాంక్ యూ ఫర్ ఇండియన్ పీపుల్, థ్యాంక్ యూ ఫర్ జర్మన్ పీపుల్, థ్యాంక్ యూ ఫర్ స్పెయిన్ పీపుల్ అని ఇలా మిసైల్ మీద రాసి మరి అక్కడ చుట్టుపక్కల ఉండే దేశాలకైతే విడవడం జరిగింది. కానీ ఇక్కడ ఎందుకని ఇలా ఇరాన్ చేసిన పరిస్థితి వచ్చింది అంటే, ఇరాన్ ఎప్పుడైతే ఈ వార్ మొదలుపెట్టిందో అప్పటి నుండి ఇప్పటి వరకు టిల్ డేట్ వరకు అక్కడ ఉండే ఇరాన్లో ఉన్న ప్రజలు ఒక స్కూల్లో జరిగిన స్కూల్ గర్ల్స్ కావచ్చు, ఇలాంటి దాడుల్లో చిన్నపిల్లలు చనిపోయినప్పుడు స్పెయిన్ ఏమన్నదంటే, ఇలా చేయడం చాలా వరకు అన్యాయం, ఇలా చేయకండి అని ఇజ్రాయెల్కి, యూఎస్కి అయితే ఒక చిన్న వార్నింగ్ లాంటిది అయితే స్పెయిన్ కంట్రీ అయితే ఇచ్చింది. సో ఇలా స్పెయిన్కి కృతజ్ఞతలు చెప్తూ ఒక మిసైల్ పైన వేసి వదిలింది. కానీ ఎంతవరకు గెలుపోవటమి అనేది మనకు తెలియదు. కానీ ఇరాన్ వాళ్ళు మాత్రం ఇలా చేయడం అయితే జరిగింది. అలాగే ఇండియాని కూడా వాళ్ళు టార్గెట్ చేశారు. ఎందుకు అంటే ఇంతవరకు అయితే ఇండియా పూర్తి స్థాయిలో ఇరాన్కి మేము సపోర్ట్గా ఉన్నామైతే ఎక్కడ కూడా పబ్లిక్గా చెప్పలేదు. కానీ ఇరాన్ ప్రెసిడెంట్ ఎప్పుడైతే చనిపోయినప్పుడు మాత్రం కొంచెం శాంతి అయితే పాటించడం జరిగింది. మన కమిన్ అక్కడ ఉండే ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన మరణించిన రోజు మాత్రం కొంచెం చూసుకున్నారు. అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో జర్మనీ కూడా ఇన్వాల్వ్ చేశారు ఇందులో. జర్మనీ ఏమంటుంది అంటే, ఇజ్రాయెల్కి, యూఎస్కి, ఇరాన్కి జరుగుతున్న వార్లో మాకు ఎలాంటి సంబంధం లేదు అని ఆల్రెడీ క్లియర్గా చెప్పడం జరిగింది. అయినా కూడా జర్మనీ ఇన్వాల్వ్ చేసి మరి ఒక మిసైల్ పైన థ్యాంక్ యూ ఫర్ జర్మన్ పీపుల్ అని రాయడంలో వాళ్ళ ఉద్దేశం ఏమిటో ఇంతవరకు కూడా మనకి అంతు చిక్కడం లేదు. ఈ జర్మనీ టాపిక్ చూసిన ట్రంప్ కూడా రియాక్ట్ అయ్యారు. ఏమని అంటే, రష్యాకి ఉక్రెయిన్కి జరిగిన యుద్ధంలో అమెరికా కూడా ఏం సంబంధం లేదు అన్నట్టుగా ట్రంప్ అయితే ఒక మళ్ళీ స్టేట్మెంట్ అయితే విడిచిండు. అలాగే ఇరాన్ ఎందుకు మిసైల్స్ పైన పాకిస్తాన్ థ్యాంక్ యూ ఫర్ పాకిస్తాన్ పీపుల్ అని ఎందుకు రాసిందని ఒకసారి డీప్గా లోతుగా వెళ్ళి చర్చిస్తే, ఇక్కడ ఇరాన్ ఏదైతే ఉందో సౌదీ అరేబియా పైన అయితే ఒక మిసైల్ అయితే విడిచింది. అది వెళ్ళి సీదా ఎడబడ్డదంటే మన ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్లో అయితే పడ్డది. అక్కడ దాదాపు 10 మంది పైన మిలిటరీ వాళ్ళు గాయపడ్డారు. 2 ప్రాణాపాయ స్థితిలో అయితే ఉన్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ పాకిస్తాన్కి, సౌదీకి మంచి సంబంధాలు, డిఫెన్స్ సంబంధాలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అమెరికా ఎప్పటి నుండో పాకిస్తాన్కి F-16 ఇలాంటి జెట్స్ అయితే ఇచ్చింది. ఇంకా చాలా వరకు మన ఫైటర్ జెట్స్ ఇలాంటివి ప్రొవైడ్ చేస్తుంది పాకిస్తాన్కి అమెరికా. సో ఇప్పుడు ఒకవేళ పాకిస్తాన్కి ఐస్ చేసుకుంటే, ఇరాన్ కొద్దిగా ఫ్రెండ్షిప్ చేసుకుంటే పాకిస్తాన్తో ఏం జరుగుతుంది అంటే, కొన్ని దాడులన్నా తగ్గుతాయేమో అన్నట్టుగా ఇరాన్ భావిస్తుంది ఇక్కడ. కానీ ఇండియాని మాత్రం ఖచ్చితంగా ఇరాన్ కావాలనే కార్నర్ చేసినట్టుగా అయితే మనకు అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇంతవరకు అయితే ఇరాన్కి పబ్లిక్గా మనము సపోర్ట్ చేస్తున్నట్టుగా అయితే చెప్పలేదు. కానీ ఇది మొత్తం చూస్తుంటే ఏదో ఇంకొక ప్లాన్తో వీళ్ళు ముందుకు వస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇరాన్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు ఈ వార్లో. ఇంకా చాలా వరకు అయితే యుద్ధాన్ని కొనసాగిస్తామన్నట్టుగా వాళ్ళు ప్రకటిస్తున్నారు. అలాగే పాకిస్తాన్ ఎందుకు ఇజ్రాయెల్కి ఒక వార్నింగ్ అయితే ఇచ్చింది అనేది ఇప్పుడు మనం చర్చిద్దాం. ఎందుకంటే ప్రతి దేశంలో ఒక ఎంబసీ అనేది ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో న్యూఢిల్లీ ఉంది. న్యూఢిల్లీలో దాదాపుగా 190 దేశాలకు సంబంధించిన ఎంబసీ అయితే ఉంటుంది. ఎంబసీ అంటే ఇక్కడ మనకి అక్కడ అన్ని దేశాలలో ఉండే ఆఫీసర్స్ని అయితే మనం ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోలేం కాబట్టి కొంతమంది ఆఫీసర్లని ఒక్కొక్క ఎంబసీ పేరుతో ఇక్కడ ఉంచుతారనమాట అన్ని దేశాలు. అలా పాకిస్తాన్లో కూడా అలా ఎంబసీస్ ఉంటాయి, ఇరాన్లో ఎంబసీస్ ఉంటాయి, ఇజ్రాయెల్లో ఎంబసీస్ ఉంటాయి, అమెరికాలో ఎంబసీస్ ఉంటాయి. సో ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ వార్ జరుగుతున్న సమయంలో ఇరాన్కి, మిగతా గల్ఫ్ కంట్రీస్కి, ఇక్కడ ఇజ్రాయెల్ అమెరికాకి జరుగుతున్న ఈ వార్లో జరుగుతున్న సమయంలో పాకిస్తాన్ మాత్రం ఇంతవరకు అయితే ఇరాన్కి కానీ, యూఎస్కి కానీ, ఇజ్రాయెల్కి కానీ ఎవరి వార్లో అయితే ఇంటర్ఫేర్ అవ్వలేదు. కాకపోతే ప్రెసెంట్ ఏం జరిగిందంటే, ఇరాన్లోని పాకిస్తాన్ ఎంబసీ పక్కనే మిసైల్ పడడం జరిగింది. ఆ మిసైల్ వచ్చేసి ఇరాన్కి ఇజ్రాయెల్ దేశం నుంచి వచ్చినట్టుగా అయితే వాళ్ళు డిసైడ్ చేసిర్రు. ఫైనల్గా ఇలా చేసినప్పుడు అప్పుడు పాకిస్తాన్ కానీ ఏ దేశమైనా సరే ఆ ఎంబసీకి ఎప్పుడైతే లోటుపాట్లు జరుగుతాయో అది ఆ దేశానికి అవమానకరంగా భావిస్తారనమాట. సో అలాగా పాకిస్తాన్ ఏం చేసింది ప్రెజెంట్ అంటే, ఇజ్రాయెల్ దేశానికి సీదా వార్నింగ్ ఇచ్చింది. ఏమని అంటే, మీరు జాగ్రత్తగా ఉండండి అని. అంటే
ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంది అంటే అక్కడ అర్థం ఏమిటి అంటే మీరు మా దగ్గరికి మా దరిదాపుల్లోకి రాకండి అని డైరెక్ట్గా వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అలా పాకిస్తాన్లో ఉండే లీడర్సే డైరెక్ట్గా ఇజ్రాయెల్కి వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఇజ్రాయెల్ దేశంలో ఉండే ప్రెసిడెంట్ ఒకసారి ఈ రీసెంట్ టైంలో ఏమన్నాడంటే ఎప్పటికైనా సరే ఇజ్రాయెల్ ఇండియా కలిసి పాకిస్తాన్ని దెబ్బ కొడతాం, అలా పాకిస్తాన్ని ఇండియాలో కలుపుకుంటారు అని ఒక విజల్ స్టేట్గా పెట్టుకుంటారు అన్నట్టుగా అక్కడ ఉండే ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు అనవసరంగా ఇంతవరకైతే ఇండియా ఆ మాట అనలేదు, కానీ ఇజ్రాయెల్లే అక్కడ ఉండే ప్రెసిడెంటే తన ఓన్గా తన మైండ్లో ఒక గోల్ వేసుకొని ఒక అంచనా ప్రకారం అయితే ఈ స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది. కానీ ఇండియా ఇంతవరకు కూడా అందులో ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ అయితే అవ్వలేదు. అయితే ఇక్కడ ఇప్పుడు కాకపోయినా ఇజ్రాయెల్కి పాకిస్తాన్కి ఇప్పుడు కాకపోయినా ఈ సంవత్సరం అని కాకపోయినా ఎప్పుడో ఒకసారి మాత్రం ఖచ్చితంగా యుద్ధం జరుగుతుందని మాత్రం మనం క్యాలిక్యులేట్ చేసి చెప్పొచ్చు, ఒక ప్రిడిక్ట్ అయితే చేయొచ్చు. ఎందుకంటే ఇజ్రాయెల్కి పాకిస్తాన్కి మధ్య కొంచెం డిస్టెన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ప్రెజెంట్ మధ్యలో ఇరాన్తో ఫైట్ జరగడం వల్ల అది కనిపించడం లేదు. ఇంకొకటి ఏంటంటే పాకిస్తాన్ ఒకవేళ ఇజ్రాయెల్ పైకి మిసైల్స్ వేయాలన్నా కూడా అది ఇంపాసిబుల్, ఎందుకంటే డిస్టెన్స్ అనేది చాలా దూరం ఉంది. అది పాకిస్తాన్ దగ్గర అంత పవర్ ఉందా అనేది ఇంకొక క్వశ్చన్ మార్క్. ఒకవేళ ఉన్నా కూడా అంత దూరం అనేది మధ్యలో కొన్ని దేశాలని విడిచిపెట్టి అంత దూరం మిసైల్ వేయడం అనేది పాకిస్తాన్కి అది అంత చిక్కని పని. అందుకనే జస్ట్ వార్నింగ్తో ఊకుంటుందన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇరాన్ ఎప్పుడైతే థ్యాంక్ యూ ఫర్ ఇండియా అని రాసి ఇజ్రాయెల్ కంట్రీ మీదకి ఎప్పుడైతే మిసైల్ పంపించిందో అప్పుడు ఆల్రెడీ ఇజ్రాయెల్కి ఇండియాకి కొంచెం మంచి సంబంధాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఆ సంబంధాలు ఏమైనా దెబ్బతింటాయా ఆ మిసైల్పై అలా రాసి పంపించడం వల్ల అనేది ఇంకొక క్వశ్చన్ మార్క్లో అయితే మిగిలిపోతుంది. వార్ అప్డేట్స్ అయితే ఇక ముందు రాబోతున్నాయి. మీరైతే అంతవరకు వీడియోని కంటిన్యూగా చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.